హలో హాయ్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ మోస్ట్ ఫేవరెట్ డిష్ ఇది. నాకైతే ఫేవరెట్ డిష్ ఇది. సమ్మర్స్లో అయితే ఈవినింగ్స్లో బెస్ట్ స్నాక్ ఐటమ్ ఇదైతే సర్వపిండి. ఇది తెలియనోళ్ళు లేరు, ఫేవరెట్ అని చెప్పనోళ్ళు ఉండరు మన తెలంగాణలో. అయితే ఈ వీడియోలో మనం సర్వపిండి ఇంట్లో 10 మినిట్స్లో ఎట్లా రెడీ చేసుకోవాలో, ఎట్లా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తా. దీనికి 2 కప్స్ బియ్యపిండి తీసుకున్నా. నేను 2 కప్స్ బియ్యపిండి తీసుకున్నాక ఒక క్లిప్ అనేది మిస్ అయింది. నేను పేస్ట్ యాడ్ చేసిన కదా. ఆనియన్స్ పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకొని దాంట్లో మిర్చి యాడ్ చేసినాక కొంచెం జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలను యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నా. అదే నేను ఇక్కడ యాడ్ చేసిన, క్లిప్ మిస్ అయింది. తర్వాత నువ్వులను 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు అనేది ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని దాన్ని యాడ్ చేసుకున్నాను. నేను యాడ్ చేసుకున్నాక పల్లీలను వేయించి స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్నాక కొంచెం కరివేపాకు, ఆ రెబ్బలన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. డైరెక్ట్ వేసేయద్దు. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంతైతే క్వాంటిటీ పిండి తీసుకున్నామో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారంని చూసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాక కొత్తిమీర అనేది ఆప్షనల్, అందరూ వేయరు సర్వపిండి చేసేవాళ్ళు. జనరల్గా మన తెలంగాణలో అయితే అందరూ వేయరు. నేనైతే ఉంది కదా ఫ్లేవర్ కోసం అని చెప్పి యాడ్ చేసిన. కొందరైతే సొరకాయ తురుము కూడా వేస్తున్నారు. అది మన చాయిస్. మనము టేస్ట్ ఇంకా కావాలి, సొరకాయ ఫ్లేవర్ కూడా కావాలి అని అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ చేసినాం కాబట్టి, ఆనియన్ మిర్చి పేస్ట్ చేసినాం కదా, దాంట్లో ఉన్న రసం అంతా వచ్చేలాగా ఫస్ట్ పూరిపిండి ఎట్లయితే కలుపుకుంటామో అట్లా బాగా పిసికి కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి కలుపుకున్నాక మెయిన్ ఏంటంటే దీనికి మందపు గిన్నె తీసుకోవాలి సర్వపిండికి. ఎందుకంటే అడుగు మాడిపోతుంది, తిప్పేయడానికి రాదు, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను వీడియోలో మీరు గిన్నె ఏదైతే తీసుకుంటారో దానికి తగ్గట్టు, ఆ బేస్కి తగ్గట్టు పిండి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మందంగా ఉందనుకోండి అది ఉడకదు. మరీ పలచగా వేసినామంటే మనం తిప్పేయడానికి రాదు. తిప్పేయడానికి ఈజీ ఉండడానికి, అంత ఈవెన్గా ఉడకడానికి మధ్యలో హోల్ చేయాలా. ఆ హోల్స్లో ఆయిల్ పోసుకోవాలి. నేను ఆల్రెడీ పిండిలో ఆయిల్ ఉంది కాబట్టి నేను మళ్ళీ దాంట్లో వేయలేదు. దాంట్లో అయితే మీరు 1 టేబుల్ స్పూన్ తీసుకొని అన్ని హోల్స్లో మీరు ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ని యాడ్ చేసుకున్నాక ఇది మొత్తం 10 మినిట్స్ ప్రాసెస్. మీరు లో ఫ్లేమ్ పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తే మంచి టేస్టీ సర్వపిండి అనేది తయారైపోతుంది. మనం చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఇంకా టేస్ట్ పెరిగిపోతుంది అంటారు, అంత బాగుంటుంది. 10 మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి అయితే మనం చూస్తూ ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది కాబట్టి మధ్యలో చూసి చేసుకోవాలి. టేస్టీ సర్వపిండి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.